నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నాగబాబు గారు ఒక సంచలన ట్వీట్ అయితే ఒకటి చేశారు. ఏంటంటే అది రాష్ట్రంలో ఒక పార్టీ అయితే గొడవలు రేపేందుకు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అది ఏ పార్టీ అంటే ఆయన ఆ పార్టీ పేరు చెప్పలేదు. మీ ఉద్దేశం ప్రకారం అది ఏ పార్టీ అనుకుంటున్నారు? ఇంకేముందంటే వైఎస్ఆర్సీపీ కూటమి నాయకుడు ఆయన. కూటమి మీద చెడు ప్రచారం చేయడానికి ఎవరికి ఉత్సాహం ఉంటుంది? వైఎస్ఆర్సీపీకి. అంతకుమించి ఎవరికి అవసరం? కాంగ్రెస్ పార్టీ లేదు, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు అంత ఓపిక లేదు, ప్రోగ్రాము లేదు. చేసుకుంటే తెలుగుదేశం పార్టీ కుట్రలు చేయాలి. తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తుంది మాకు వ్యతిరేకంగా అని మాట్లాడాలి. అది కనుక నాగబాబు మాట్లాడితే కూటమి చీలిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి కళ నెరవేరుతుంది. ఆ మాటలు ఆయన డెఫినెట్గా మాట్లాడు. ఒకవేళ మాట్లాడితే పవన్ కళ్యాణ్ వచ్చి కంట్రోల్ చేస్తాడు ఆయన. సో ఎవరిని టార్గెట్ చేసి ఉంటాడు? ఈ 10 కోట్లు ఎవరు పెడుతున్నారు? వైసీపీయే. వైసీపీ ప్రతి జిల్లాలోనూ గందరగోళం చేయడానికి 10 కోట్లు కేటాయిస్తోంది. ఈ డబ్బులు అలా ఖర్చు పెట్టడం కంటే అభివృద్ధి పనులకు ఇవ్వడం మంచిది కదా అంటున్నాడు ఆయన. అభివృద్ధి పనులకి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళెందుకు? మీ ప్రభుత్వం ఉందిగా, మీ ప్రభుత్వం చేయండి. వాళ్ళ పార్టీని రైజ్ చేసుకోవడానికి, వాళ్ళు ఉద్యమాలు చేయడానికో మరోదానికో డబ్బులు ఖర్చు పెడతారు. వాళ్ళు ఆ ఉద్యమాలు చేయడానికి, ఇతరత్ర కార్యక్రమాల నిర్వహణకి, నిర్మాణాన్ని కాపాడుకోవడానికి డబ్బులు కేటాయించుకుంటే ఈయన దాన్ని ఇంకో కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఎదుర్కోవడానికి మీరు ఒక మెకానిజంని డెవలప్ చేసుకోవాలి. అంతే తప్ప ఇది పొలిటికల్ కామెంట్. సీరియస్గా హత్యలు చేయటానికి, లేకపోతే అధికార కూటమిలో రకరకాల చీలికలు తీసుకురావడానికి, కాన్స్పిరసీలు చేయటానికి ఈ డబ్బులు కేటాయిస్తున్నారు అన్న టోన్ కనిపించింది ఆయన స్టేట్మెంట్లో. ఒకవేళ అది నిజమే అయితే మీకు ముందస్తు సమాచారం ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు కౌంటర్ ఆపరేషన్ మొదలుపెట్టండి. కౌంటర్ ఆపరేషన్ మొదలుపెట్టి మీ పార్టీ శ్రేణులు అలర్ట్ చేసుకుని, బాబు అవతల వాళ్ళు ఇలా సర్వసన్నద్ధంగా రంగంలోకి దిగుతున్నారు, మీరు జాగ్రత్త, మన ప్రభుత్వం జాగ్రత్త అని మీరు ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని కాపాడుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల్ని కాపాడుకోండి, మీకు ఓటేసిన ఓటర్లను కాపాడుకోండి. అది మీ బాధ్యత. మీరు గనక వదిలేస్తే జనాలు నిజంగానే సఫర్ అయితే ఆ వ్యతిరేకత మీ మీదే వస్తుంది. తెలిసి ఏమీ చేయలేకపోయారు అనే ముద్ర మీ మీద వస్తుంది. అందుకని నాగబాబు గారు ఇదేదో సరదాగా ట్వీట్లు చేయటము, ఏదో మాట్లాడటము కాదు. ఇప్పుడు ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు. ఏది మాట్లాడినా కొంచెం ఆచితూచి లెక్కేసుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకుడు కాబట్టి అంతే బాధ్యతతో వ్యవహరించి మాట్లాడాలి. అంటే ఇంకోటి సార్, ఇప్పుడు నాగబాబు గారు చెప్పిన మాటలకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10 కోట్లు అని చెప్పారు కదా, అది నాగబాబు చెప్పింది. ఇప్పుడు వినకొండలో జరిగిన మర్డర్ కూడా జగన్ గారు చేపించిన దాంట్లో ఉంటుందంటారా? అనే అనుకోవాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం మర్డర్లు చేయిస్తారు, గందరగోళాలు చేయిస్తారు, కూటమిలో చీలికలు తెస్తారు, కార్యకర్తలను కొనేస్తారు. ఇవన్నీ వస్తాయి. 10 కోట్లు సరిపోతాయా ఈ పనులన్నిటికీ అనేది వేరే ప్రశ్న. కాకపోతే అక్కడ అస్థిరత, రాజకీయంగా అస్థిరత చేయటానికి, ఆందోళనలు చేయటానికి డబ్బులు పెడుతున్నారు అనేది ఆయన ఉద్దేశం అయితే ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. అది వైఎస్ఆర్సీపీయే కాదు. ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం అన్న ఇంట్లో కూర్చుందా? చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశాడుగా. వారి నాయకులందరూ రోజు జనాల్లోకి వెళ్ళి ఏదో ఒక ఇష్యూ మీద గొడవ చేస్తూనే ఉన్నారుగా. ఏదో ఇష్యూ మీద గొడవ చేయకపోతే పార్టీలు ఎలా బతుకుతాయి? యాక్టివ్ అపోజిషన్ సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిందే చంద్రబాబు కదా. యాక్టివ్ అపోజిషన్ అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని అడ్డుపడిపోవటం. అది చంద్రబాబు కదా నేర్పింది రాష్ట్ర రాజకీయాలకి. జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని అనుసరిస్తున్నాడు. నిజానికి ఏం చేయాలి? ప్రొడక్టివ్ అపోజిషన్గా ఉండాలి. అంటే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే సవరించి ప్రజలకి మరింత మేలు జరిగే పద్ధతిలో వీళ్ళు ప్రభుత్వంతో సంప్రదింపుల్లో ఉండి ప్రభుత్వాన్ని నడపడంలో తమకు కూడా బాధ్యత ఉంది అనుకుని ప్రవర్తించాలి. ఆ పని ఎవరైనా చేస్తున్నారా? ఏ ప్రతిపక్షమైనా? ఎక్కడ లూపు ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ లొసుగు దొరుకుతుందా ఎక్కి తొక్కేద్దామనే ప్రయత్నాల్లోనే ఉన్నారు కదా.
అందుకని ఈ డబ్బులు సరిపోవు, ఈ 10 కోట్లు సరిపోవు వాళ్ళ కార్యక్రమానికి. మీరు ప్రతిపక్షంలో ఉన్నా మీరు చేసేది అదే, వారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వారు చేస్తారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది మీ మెకానిజం మీరు డెవలప్ చేసుకోవాలి. ఇలా రోడ్డు మీదకి ఎక్కి ఏడిస్తే ఎవరో ఓదారుస్తారు మిమ్మల్ని? మీ ప్రోగ్రామ్ ఏంటో మీరు డిజైన్ చేసుకోండి. వాళ్ళు ఏదో 10 కోట్లు ఖర్చు పెడుతున్నారని మీరు ఏడవటం ఎందుకు? మీరెందుకు జనాల్లోకి లీక్ చేయటం ఆవేశపడి? అందుకని నాగబాబు గారు లోపల మాట్లాడుకోవాల్సినవి బయటకు మాట్లాడుతున్నాడు, అంతే తేడా. ఆయన లోపల మాట్లాడుకుని వ్యూహరచన చేసుకుని వాళ్ళ పార్టీని, వాళ్ళ పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి పార్టీని కలిపి కూర్చోబెట్టి జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుంటే. పైగా క్లారిటీ ఎందుకు ఇవ్వకుండా ఉండాలి? వైసీపీ అని చెప్పచ్చుగా. ఒకవేళ ఈయన టీడీపీని ఉద్దేశించి అన్నాడేమో అని అనుకోవడానికి అదొక మార్గం వేసి పార్టీ పేరు చెప్పడం ఎందుకు? బీజేపీని అంటున్నాడా? పోనీ ఏపీలో ఉన్నవి అవే కదా. కమ్యూనిస్ట్ పార్టీలను అంటున్నాడా? కాంగ్రెస్ని అంటున్నాడా? కాంగ్రెస్కి ఆ సీన్ లేదు. ఇంకా 10 కోట్లు కేటాయించే సమర్థత ఉన్నది వైసీపీకి మాత్రమే. అదేదో స్ట్రైట్గా చెప్పచ్చుగా. మీరు యుద్ధం చేస్తున్నారుగా ఆ పార్టీతో. జగన్మోహన్ రెడ్డిని దించడమే లక్ష్యంగా కదా మీరు కూటమి డిజైన్ చేసింది. ఇంకెందుకు మొహమాటం? అనవసరమైన స్టేట్మెంట్ అది. ఒక రకంగా సెల్ఫ్ గోల్ స్టేట్మెంట్ అది.